హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు పిండి వంటల్లో మూడోది వంటకం అండి. ఇది బూందీ తయారు చేశాను నేను. మా అమ్మాయి స్కూల్కి వెళ్ళింది, వీడియో తీయడానికి కుదరలేదండి. నేనే ఇంకా టైం కలిసి వస్తుంది కదా అని చెప్పి చేశాను. శనగపిండి ఒక అరకేజీ తీసుకున్నాను. దాంట్లో కొంచెం 2 స్పూన్ల బియ్య పిండి కలిపాను. సోడా ఉప్పు కొంచెం వేసానండి. సాల్ట్ కొద్దిగా వేసాను. పల్చగా కలిపానండి. మరీ బజ్జీలకు వేసుకునే పిండి అంత చిక్కదనం కాకుండా కొంచెం పలచగా చేసుకొని ఆయిల్ కాగనిచ్చి ఆయిల్లో గరిటె పెట్టుకొని ఇట్లాంటి గరిటె కూడా వేసుకోవచ్చు. నా కాడ బూందీ చేసుకునే గరిటె ఉందండి, దాంతో చేసుకున్నాను. చూడండి ఇట్లా నా కాడ బూందీ చేసుకునే గరిటె ఉందండి, దాంట్లో చేశాను. ఎట్లా వచ్చిందంటే అండి, ఇట్లా అసలు పోసేస్తే దాంట్లో సన్నగా పడతా ఉండాలండి. అంతే, పిండి డ్రాప్స్ పడుతుంటుంది, అప్పుడు ఇలా వచ్చిందండి. చూడండి ఒకసారి, రౌండ్ షేప్ కూడా ఎక్కడ తోకలు రాకుండా రౌండ్ షేప్ వచ్చింది. ఇలా అంతా వేపుకున్నానండి. మొత్తానికి 10 గిద్దల దాకా 10 గంటలు పోసేసానండి. బాగా నాకు అరకేజీకి బాగా వచ్చేసింది. ఇట్లా అరకేజీకి ఇలా వచ్చేసింది. ఆ తర్వాత పల్లీలు తీసుకున్నానండి. ఒక 100 గ్రాముల పల్లీలు తీసుకుని అది కూడా వేయించుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు తీసుకున్నాను, కరివేపాకు వేయించుకున్నా. చిన్నుల్లిపాయలు ఒక 2 గడ్డలు నలగొట్టి పెట్టుకున్నానండి. నలగొట్టి నూనెలో వేయించుకొని వేసుకున్నాను. చూడండి, ఉప్పు కారం కలిపాను. ఎంత టేస్టీగా వచ్చిందోనండి, చాలా టేస్టీగా. మా వారైతే వీళ్ళు సంతోషపడుతున్నారండి. మా వారికి ఇష్టమైన వంట అండి ఇది. బూందీ అంటే బాగా ఇష్టము. మా వారికి ఇష్టమైనది చేశాను. ఈరోజు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నవ్వుతూ నోట్లు వేసుకుని తింటా ఉన్నారండి. చాలా బాగుందని చెప్పి అన్నారు. భర్త తింటే ఆనందం అది కదండి, భర్త పిల్లలు తింటే అదొక ఆనందం. నాకు చేయటం ఇష్టం అండి, అందుకని చేసేసాను. కష్టమైన ఇష్టంగా చేస్తే ఏది ఉండదు. బూందీ తయారైతే అయిందండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ కామెంట్ కూడా అంటండి.